హల్లెలూయా. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా అందరం. హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించును గాక. ప్రభు ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజల్ని దీవించును గాక. హల్లెలూయా. చెప్దాం అందరం చేతులెత్తి చేతులుపుతో ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. వాయిస్ అట్లే చూడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సభల రెండవ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. యేసయ్య సియోనులో నుండి నిండారులుగా దీవించును గాక, నిండారులుగా ఆశీర్వదించును గాక. ఈ విధంగా ఈ ప్రాంతంలో 2 రాత్రులు సభలు ఏర్పరచగలిగేటట్లుగా ప్రభువారు సహాయం చేశారు. దేవుడు రాత్రి మంచి వాతావరణం మన గురించి జరిగించారు. ఈరోజు కూడా ప్రభు మంచి వాతావరణం అనుగ్రహించారు. అందుకందరం చేతులెత్తి చేతులు ఊపుతూ స్తోత్రం చెబుదామా బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు అనటంలో సందేహం ఏమీ లేదు. రాత్రి కూటమి అయిపోయిన తర్వాత వర్షం పడింది. మరలా దేవుడు మంచి వాతావరణం అనుగ్రహించారు. ఈ విధంగా ఆయన నామాన్ని స్తుతించేదానికి, మహింపరిచేదానికి, కొనియాడేదానికి ఆయన సమయాన్ని దయచేశారు. అందుకందరం ఒకసారి స్తోత్రం చెబుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చాలా కాలంగా ప్రార్థన చేస్తూ వచ్చాం. మన పెద్ద ఆయన ఉండేవాడు ఇక్కడ, ముసలాయన. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పటి నుంచి ఇంచుమించుగా ప్రతి ఆదివారం ఆ ఫ్యామిలీ వచ్చింది. ముసలోళ్ళు ఇద్దరు, మీకు గుర్తుందో లేదో. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళిద్దరు మాత్రం తప్పకుండా ఆదివారం వచ్చేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, ప్రభు కార్యం చేస్తాలే, కార్యం చేస్తాలే అని చెప్పుకుంటా రావడం జరిగింది. ఈలోపు వాళ్ళు ప్రభు పిలిస్తే ఇద్దరూ వెళ్ళిపోయారు. తర్వాత ప్రార్థన చేస్తూ వస్తూనే ఉన్నా. దేవుడు మన రాంబాబు అన్న కుటుంబాన్ని లేపుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది, అన్న మా ప్రాంతంలో 2 రోజులు సభలు పెట్టండి అని. తర్వాత ఇక్కడి నుంచి మన మందిరానికి వచ్చే విశ్వాసులందరూ
కలుసుకొని మాట్లాడి నన్ను కలవడం జరిగింది. ఈ విధంగా 2 రాత్రుల్లో సభలు ఏర్పరచగలగడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా సభలు జరిగేదానికి సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుడు దీవించునుగాక, దేవుడు వర్ధిల్ల చేయునుగాక, వారి అవసరతలన్నీ ప్రభువు తీర్చునుగాక. నిశ్చయముగా ఆ ఆశ, ఆసక్తి వారికి ఉంది. ఏమని తెలిసిన, మా ప్రాంతంలో చాలామంది నశించిపోతూ ఉన్నారు. వారు రక్షించబడాలి, వారు ఆశీర్వదించబడాలి అనే ఆశ, తపన, కోరిక ఉంది కనుక వారి ఆశని, వారి కోరికని, వారి దృక్పథాన్ని దేవుడు ఈ విధంగా నెరవేర్చడం జరిగింది. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని, చెప్పండి గట్టిగా, దేవుడు ఏం చేస్తాడంట? నిరాశపరచడు, తృప్తిపరుస్తాడు. ఆయన నిశ్చయముగా తృప్తిపరుస్తాడు. ఆ కార్యాన్ని కూడా ప్రభు చేసేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెప్పండి బిగ్గరగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ఒకసారి అందరూ. చేతులు ఎత్తండి, చేతులు ఊపుతూ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరినీ దీవించునుగాక. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుని సంధికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఓ ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించాలని ఓ సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభు అలాగూ చేయునుగాక, ప్రభు అదే చేయునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ చివరి రాత్రి సభకు వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు నిండారులుగా దీవించునుగాక. ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి. కీర్తనల పుస్తకం అందరూ తీయండి. బైబిల్ తెచ్చుకున్న వాళ్ళందరూ తీయండి. చదువు వచ్చిన వాళ్ళందరూ నాతో కలిసి మీరు చదవాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. 18వ కీర్తన, 18వ కీర్తన మొదటి చరణం గమనించండి. తీశారా అందరూ? అందరం చదువుదామా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరోసారి చదువుదామా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దావీదు మహారాజు దేవుని సన్నిధిలో పలికిన మాటలు మనం చదువుకొనగలిగే కృప ప్రభు అనుగ్రహించారు. మనం అక్కడ గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేయగలిగితే యెహోవా నా బలము అంత మాత్రమే కాదు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ మాట గమనించిన ఇక్కడ. నేను నిన్ను, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు మనసులో ఉన్న మాట, దావీదు తన వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తున్న అనుభవాన్ని తెలియజేశారు. నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. యేసయ్యని దావీదు మహారాజు ప్రేమిస్తూ ఉన్నాడు. నీవే నా బలమై ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్న వ్యక్తి, అడవిలో ఎండకు ఎండుతూ ఉన్న వ్యక్తి, వర్షానికి తడిచిన వ్యక్తి,
ఏదో సమయానికి అంత తిన్న వ్యక్తి ప్రియమైన వాళ్ళరా. దేవుడు అతగాడి చేసిన స్థితిని లేదా అతగాడి జీవితంలో చేసిన ఆశ్చర్యమైన ఘనమైన గొప్ప కార్యాన్ని మనం గుర్తెరగలిగితే రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దిన తరువాత ఆయన అనేక దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళినట్లు కూడా మనం బైబిల్లో గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, యుద్ధ రంగంలో విజయాన్ని సాధించిన వీరుడంటూ ఉన్న మాట ఏంటంటే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్న ఆ మాటను మనం గుర్తెరగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో మనం గమనించగలిగితే ప్రతి ఒక్కరూ ప్రేమిస్తూ ఉంటారు. భార్య భర్తని, భర్త భార్యని, లేదా పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని, లేదా తెలిసిన వారిని, అయిన వారిని, బంధుమిత్రుల్ని, వాళ్ళందరినీ ప్రేమిస్తూ ఉంటారు. కాదన్నంలే. అయితే దావీదు మహారాజుకు కూడా తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెళ్ళు ఉన్నారు, బావలు ఉన్నారు, బావమర్దులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే దావీదు మహారాజు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాడయ్యా అంటే దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడంట. ఎవరిని చెప్పండి గట్టిగా? దేవునిని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజుల్లో చాలామంది లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు, లోకములో ఉన్న వాటిని ప్రేమించేవారు ఉన్నారు. లోకాన్ని అని అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేత్రాశని ప్రేమించేవారు ఉన్నారు, శరీరాశని ప్రేమించేవారు ఉన్నారు, ఆ తర్వాత జీవపు డంబాన్ని ప్రేమించేవారు ఉన్నారు. వీటిని ప్రేమిస్తూ దేవునిని ప్రేమించలేని స్థితిలోనికి వారి వ్యక్తిగత జీవితం రావడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇంకొంతమందిని మనం గమనిస్తే యేసయ్యను ప్రేమించకుండా యేసయ్య ద్వారా కలిగిన ఆశీర్వాదాలు ప్రేమిస్తూ ఉంటారు. యేసయ్య ద్వారా అంత స్థలము కలిగిందనుకోండి, యేసయ్య ద్వారా ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, యేసయ్య ద్వారా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకున్నాం అనుకోండి, యేసయ్య ద్వారా కాస్త ఆశీర్వాదాన్ని పొందితే, దీవెన పొందితే, కాస్త ఘనత కలిగితే, ఉద్యోగం వస్తే, ఏమండి వ్యాపారం అభివృద్ధి చెందితే, ఏమండి కాస్త పొలంలో పంట ఎక్కువగా పండితే, యేసయ్య ద్వారా కలిగిన వాటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. యేసయ్యని కాదు. అవి ఇచ్చింది ఎవరు చెప్పండి గట్టిగా? నజరేయుడైన యేసయ్య. ఆయన్ని ప్రేమించకుండా ఆయన ద్వారా కలిగిన వాటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అందుకనే దేవుడు కూడా ఏమంటాడు తెలిసిన? అబ్రహాముతో నీవు ప్రేమించు ఇస్సాకు అంటాడు. నీవు ప్రేమించే ఇస్సాకు అంటాడు. అంటే ఆ అబ్రహాముకి లేక కుమారుడు కలిగితే ఏమండి అతగాడి మీద ఇతగాడి ప్రేమ వెళ్ళిపోయిందని దేవుడు అంటాడు నీవు ప్రేమించే ఇస్సాకు అంటాడు. అంటే గతంలో దేవుని మీద ఉన్న ప్రేమ లేక పుట్టిన ఆ కుమారుని మీదకి వెళ్ళిందేమో అని దేవుడు అంటాడు నీవు ప్రేమించు ఇస్సాకు అంటాడు. అదేవిధంగా ఈ రాత్రి మాటలు ఉండిన ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఒకసారి గుర్తిరుగు. ఈ లోకంలో ఉన్నవాటిన, లేదా దేవుని ద్వారా కలిగిన వాటిన నువ్వు ప్రేమించేది? బైబిల్లో ఒక మాట చూపిస్తాను, చూస్తారా? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. ఆ మాట గమనించండి. అక్కడ ఎవడైనను, అక్కడ పేరు లేదు, ఊరు లేదు, లేదా పలానా ప్రాంతస్తులని లేదు, లేదా సేవకుడు అని లేదు, విశ్వాసి అని లేదు. అక్కడ ఎవడైనను, అతడు సేవ చేస్తున్న సేవకుడైనా, ఏమండి విశ్వాసిగా ఉన్న విశ్వాసి అయినా, ఎవడైనను సరే
లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి. బాగా గమనించండి, లోకమైనా లోకంలో ఉన్నవైనా తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. అంటే ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, లోకమును లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే నువ్వు ఏ స్థితిలోనికి వచ్చిన వ్యక్తివి తెలిసిన? తండ్రి ప్రేమలో నుంచి నువ్వు వైదొలిగిన వ్యక్తివి, తండ్రి ప్రేమకు దూరమైన వ్యక్తివి. ఇంకా మీరు గమనిస్తే అక్కడ రాయబడిన మాటను బట్టి ఏమంటే మనం ఆలోచన చేయగలిగితే గతించిపోయే వాటిని, వేటిని? గతించిపోయే వాటిని, లోకము దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి. గతించిపోయే వాటి మీద నువ్వు ప్రేమ పెట్టుకుంటా ఉన్నావు, గతించిపోయే వాటిని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, గతించిపోయే వాటిని ఏమండి నీ వ్యక్తిగత జీవితంలో కావాలని నువ్వు ఆశపడతా ఏమండి త్వరపడతా ఉన్న వ్యక్తివిగా మారిపోతూ ఉన్న స్థితిని ఈ రాత్రి నువ్వు గుర్తెరుగుదువు గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, దావీదును చూడండి. దావీదుకి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పలుకుబడి ఉంది, ఏమండి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మంచి స్థానము ఉంది, మంచి స్థితి ఉంది. అర్థమవుతుందా? అతగాడి గత కాలంలో తినేదానికి లేదు, ఇప్పుడు సమస్తం సమృద్ధిగా ఉంది. అన్నీ ఉన్నా ఏమండి ఆయన గారు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే దేవాది దేవునిని ప్రేమిస్తా ఉన్నాడు. అట్టి స్థితిలోనికి ప్రభు మనందరినీ తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. దేవుని ద్వారా నీకు ఏదైనా కలగని, అర్థమవుతుందా, వాటి మీద నీ ప్రేమ ఉండకూడదు. కానీ లోకంలో ఎన్నైనా నీ కంటికి నచ్చకపోని, లోకంలో ఎంత అందంగా కనిపించినా, ఎంత సుందరంగా కనిపించినా వాటి మీదకి నీ ప్రేమ వెళ్ళకుండును గాక. నా యేసయ్య మీదే నీ ప్రేమ ఉండును గాక. నా యేసయ్యనే మీరు ప్రేమించుదురు గాక. యేసయ్యని ప్రేమించే ప్రేమతో నా దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరిని నింపును గాక, అందరి మీద కుమ్మరించును గాక. మీరు అర్థం చేసుకునే దానికి చెప్తాను, గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఆ రోజున యేసు ప్రభుని ఆ కుటుంబం ఆహ్వానిస్తే మరియమ్మేమో యేసు ప్రభు పాదాల చెంత చేరి ఆయన చెప్పే బోధ, ఆయన చెప్పే మాటలు జాగ్రత్తగా వింటూ నడిపించబడతా ఉంది. యేసు ప్రభు మన ఇంటికి వచ్చాడు కదా, ఆయన శిష్యులు మన ఇంటికి వచ్చారు కదా అని అనేకమైన విస్తారమైన పనిబాట్లు పెట్టుకుని ఆమెమో వంట రూమ్లో బిజీగా ఉంది. ఎవరో చెప్పండి గట్టిగా? మార్తమ్మ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీకు చింత లేదా, నీకు దిగులు లేదా, నీకు బాధ లేదా? ఏంటమ్మా అట్ట మాట్లాడుతున్నావు, ఏంటని మాట్లాడుతున్నావు? అదే నువ్వు వచ్చావని, నీ శిష్యులు వచ్చారని నీకోసం నేను తెగ బాధపడిపోతూ ఉంటే, తెగ ఏమని వంటలని చేస్తూ ఉంటే, అంత చింతతో అంత బాధతో నేను కష్టపడతా ఉంటే నీకు చింత లేదా, బాధ లేదా? ఈ పిల్ల నీ దగ్గర కూర్చోండి, ఆ పిల్లని కూడా పంపించవచ్చు కదా, పనిచేసేదాన్ని పంపించవచ్చు కదా అని అంటే యేసు ప్రభు అంటాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా అన్న ఆ మాటలు మనం గమనిస్తే, ఆ సందర్భాన్ని లేదా ఆ సంభవాన్ని గుర్తెరగలిగితే ప్రియమైన వాళ్ళరా, మరియమ్మేమో యేసు ప్రభువునే ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తుంది చెప్పండి గట్టిగా? యేసయ్యనే ప్రేమిస్తూ ఉంది. మార్తమ్మ ఏమండి యేసయ్యనే కాదు, యేసయ్య శిష్యులనే కాదు, ఆ తర్వాత ఏమండి ఇంట్లో ఆమె తయారు చేస్తున్న వంటలనే కాదు, ఆమె మనసంతా దేని మీద ఉంది అంటే వండుకోవడం తినడం అన్న ఈ తలంపుల మధ్యలో వారి వ్యక్తిగత జీవితం నడిపించబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తెరగండి. లోకాన్ని ప్రేమిస్తూ, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, గతించిపోయే వాటిని ప్రేమిస్తూ, ఏమంటే దేవుని ద్వారా కలగిన వాటిని ప్రేమిస్తూ యేసయ్యకు దూరం అయిపోతూ ఉన్న ఆ స్థితిలో నీ జీవితం నడిపించబడుతూ ఉందా? లేకపోతే మరియమ్మ వలె యేసయ్యనే ప్రేమిస్తున్న ఆ ప్రేమ చేత నీ వ్యక్తిగత జీవితంలో నింపబడి ఉన్నావా? దావీదు దేవునినే ప్రేమిస్తున్న ఆ ప్రేమతో నింపబడి ఉన్నాడు కనుక ఆయన అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను
ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగాల ప్రియమైన వాళ్ళరా. ఇంకా మనం బైబిల్లో ఒక మాట గమనించగలిగితే వ్రాయబడిన సత్యం అని తెలిసిన, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమిస్తా ఉన్నారంట. దేన్ని చెప్పండి గట్టిగా. దేవుని కంటే సుఖానుభవమును ప్రేమిస్తా ఉన్నారంట. అంటే సుఖంగా బ్రతుకుదాం, సుఖంగా బ్రతుకుదాం, సుఖంగా ఉందాం. ఏమిది? దేవుడేమో కాస్త కష్టపడండి, కాస్త ప్రయాసపడండి, ఏమండి కాస్త ఏమండి ఇష్టపూర్వకంగా మీ వ్యక్తిగత జీవితంలో చేతులారా కష్టపడండి, హృదయపూర్వకంగా కష్టపడండి అని చెప్తూ ఉంటే ఏమండి మనోళ్ళు చేసే పని ఏంటంటే, ఎక్కడ కష్టపడతామండి, ఇంట్లోనే కూర్చో ఉంటామండి, నాకు తినేదానికి కలిగిపోవాలి, ఇంట్లోనే కూర్చుంటామండి, కట్టుకునేదానికి కావాలి, ఇంట్లోనే కూర్చుంటామండి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కూడా చెప్పండి దానికే అదే అయిపోవాలా, అన్నీ జరిగిపోవాలి, అన్నీ అయిపోవాలా అన్న ఆ తపనతో ఈ రోజున నడిపించబడుతున్న ఆ పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా మనం చూస్తూనే ఉండగా. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని కంటే సుఖానుభవం ప్రేమించేవారు ఉన్నారట. అందుకనే వారి వ్యక్తిగత జీవితంలో లేనిపోని మోసాల్లో, లేనిపోని నష్టాల్లో వారి జీవితం నడిపించబడుతూ ఉండడం మనం గమనించగలుగుతానే ఉన్న ప్రియమైన వాళ్ళరా. ఈ మాటలు వింటున్న వ్యక్తిగత జీవితంలో ఇక మీదట నా యేసయ్యని ప్రేమించే ప్రేమతో నింపబడుదువు గాక. హల్లెలూయా. నా యేసయ్యను నువ్వు ప్రేమించుదువు గాక. నా యేసయ్య ప్రేమ చేత నువ్వు నింపబడుదువు గాక. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్న నజరేయుడైన యేసయ్య ఈ రాత్రి నీ జీవితంలో కోరుకుంటున్న కోరికను తెచ్చినా, నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఆ రోజున పేతురు అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గర ఉంటే ప్రభు అన్న మాట ఏం తెలిసినా, ఇదిగో ఇంతమంది ఉన్నారు కదా, వీరందరికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఏమడుగుతున్నాడు ప్రభు? గట్టిగా చెప్పండి, ఏమడుగుతున్నాడు? ఆయన నీలో కూడా అడిగే ఆ మాట ఏం తెలిసినా, ఆయన కోరికను తెలిసినా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఈ సమయంలో నా దేవునికి ఏమని నువ్వు జవాబు చెప్పగలవు? గమనించు. ఏమని చెప్పగలవు? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగలవా? లేకపోతే నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, లోకాన్ని ప్రేమిస్తున్నానయ్యా, లోకంలో ఉన్నవాటిని కూడా నేను ప్రేమిస్తూ ఉన్నానయ్యా అని చెప్పగలిగిన ఆ స్థితిలో నీ వ్యక్తిగత జీవితం నడిపించబడుతూ ఉందా? అర్థమవుతుందా? లోకము, లోకపు ఆశలు గతించిపోతాయి. గతించిపోయే వాటిని నువ్వు ప్రేమించకుందువు గాక. హల్లెలూయా. గతించిపోయిన వారు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన నిండా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. గతించని వారు ప్రియమైన వారరా, ఆ గతించని యేసయ్యని నువ్వు ప్రేమించగలిగితే కలిగే ఆశీర్వాదాలు నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలని ప్రేమతో ఈ మాట తెలియజేస్తా ఉన్నాం. బైబిల్లో మనం కాస్త ఆలోచన చేయగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తారా? ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రభు అంటాడు ఆ ఎఫెసీ సంఘాన్ని చూసి, ఎఫెసీ సంఘం యొక్క స్థితిని తెలిసిన ప్రియమైన వాళ్ళరా మనం గమనించగలిగితే ఆ సంఘానికి రాసినన్ని మర్మాలు ఇక ఎక్కడ రాయిలా, ఏ పత్రికలో రాయిలా. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మర్మం రాసి పెట్టాడు వాళ్ళకి దేవుడు. ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుందా? అన్ని మర్మాలు వాళ్ళకి రాసి పెడితే ఆ పత్రికని మర్మాల పత్రిక కూడా అంటారు ప్రియమైన వాళ్ళరా. అలాంటి పరిస్థితుల్లో నడిపించబడతా ఉన్నారు. వారు విశ్వసించారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉన్నవారు, ఆత్మ సంబంధం సహవాసంలో అంటుకట్టబడి నడిపించబడుతూ ఉన్న ఆ అనుభవాలు వారిలో ఉన్నాయి. ఆత్మ సంబంధంగా ఎదిగిన వారు, ఆత్మ సంబంధంగా ప్రియమైన వాళ్ళరా అంచెలంచెలుగా ప్రభు వైపు చూస్తూ నడిపించబడుతున్న ఆ పరిస్థితి. అయితే రాను రాను రోజులు గడవగా వారి జీవితంలో కలిగిన సంభవం ఏంటంటే ప్రభు అంటాడు,
మీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏంటి ప్రభా మా మీద మోపే తప్పు అని అంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అన్న ఆ మాట ప్రియమైన వాళ్ళరా మనం గమనించగలగాలి. ఈ రాత్రి ఈ మాటలుంటున్న వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తెరుగు. మొదట యేసు ప్రభువుని ప్రేమించిన ఆ ప్రేమ ఇప్పుడు నీలో కనిపిస్తుందా? యేసు ప్రభువుని నమ్మిన కొత్తలో, లేదా మందిరానికి వస్తున్న కొత్తలో, ఏమండి యేసు ప్రభువుని విశ్వసించిన ఆ కొత్తలో ఉన్న ఆ ప్రేమ ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో కనిపించగలుగుతూ ఉందా? అప్పుడు యేసు ప్రభు అంటే ప్రేమ, యేసు ప్రభు సన్నిధి అంటే ప్రేమ, మందిరం అంటే ప్రేమ, సేవకులు అంటే ప్రేమ, ఏమండి ఇలాంటి కోటాలు ఏర్పరిస్తే అందరికంటే ముందు కూర్చున్న ఏమండి వైనం నీ వ్యక్తిగత జీవితంలో గతంలో చూడగలిగావు. ఈ రోజున అదే ప్రేమతో నడిపించబడగలుగుతున్నావా? లేదా ఆ ప్రేమని పోగొట్టుకున్న ఆ పరిస్థితులు ఉన్నాయా? దానికి కారణం ఏంటి తెలిసినా, నువ్వు దేవుని ప్రేమించే ఆ ప్రేమను విడిచిపెట్టి లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించే ఆ ప్రేమతో నింపబడుతున్నావు కనుక దేవునిని ప్రేమించే ఆ ప్రేమ నీకు ఇష్టం లేకుండా పోతా ఉంది. ఎందుకు తెలిసినా, బైబిల్ రాయడం మాట తెలిసినా, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందంట. ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే అక్రమం అనేది విస్తరిస్తుందో అప్పుడు వారిలో ఉన్న ఆ ప్రేమ అనేది చల్లారిపోతా ఉంటుంది. కొంచెం 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 చల్లారిపోతా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ మాటలు ఉంటుంది నీ వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తెరుగు. నిన్ను నా ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తెరగండి. ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? కాస్త గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏమండి ప్రేమించిన ఆ ప్రేమ, నీవు ఆయన్ని ప్రేమించే ఆ ప్రేమ ఒకటిగానే ఉందా? ఆలోచన చేసుకుందువు గాక. నీలో ఈ రోజున ఏ అక్రమం విస్తరించి దేవుని ప్రేమలో నుంచి దూరం అయిపోయావు, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఏమంటే సన్నిధిలో నుంచి రోజు రోజుకు దూరం అయిపోతున్న పరిస్థితి కలుగుతూ ఉన్నాయి అని అంటే నీళ్ళు అక్రమం ఏదో విస్తరిస్తూ ఉంది. మీరు ఇంకా చూడండి, భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుంది? మొట్టమొదట్లో ఎలా ఉంటుంది? పెళ్ళైన కొత్తలో చూడండి, చిటికిన వేళ్ళు వేసుకుని చట్టాపట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆ ఊరంతా నిన్నే చూస్తూ ఉంటారు, వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఎక్కడికి పోయినా నువ్వే కనపడతా ఉంటావు. ఏమండి ఒక నెల అయిపోయింది అనుకో, లేకపోతే ఒక సంవత్సరం అయిపోయింది అనుకో, అదే ప్రేమ ఈ రోజునుందా? అదే భర్త అదే భార్య ఇద్దరే మారలా. అర్థమవుతుందా? రోజులు మారిపోయా, తర్వాత వయసు పెరిగిపోయింది, తర్వాత అనుభవం పెరిగిపోయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితంలో ప్రేమకు దూరం అయిపోతా ఉంటారు. అర్థమవుతుందా? ప్రేమ పెరగాల్సింది పోయి ప్రేమ తరిగిపోతా ఉంటుంది. అయితే ప్రభు అంటాడు ఈ రాత్రి, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను చెప్పండి గట్టిగా, ప్రేమించుచున్నావా? హల్లెలూయా. ఆ మాట చెప్పగలవా? దావీదు మహారాజు చెప్పినట్లుగా, యెహోవా నా బలమా, చెప్పండి, యెహోవా నా బలమా, నేను నిన్ను, గట్టిగానండి, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. బైబిల్లో ఒక మాట చూపిస్తా చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి గమనించండి. రోమాపత్రిక, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధలైనను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఆ మాట గమనించండి ప్రియమైన వాళ్ళరా. దైవజనుడు పౌలు గారు ఆ సంఘానికి తెలియజేసిన మాటలు గమనించండి ఒకసారి. వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా, కరువా, ఏది యేసుక్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది? ఏది యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను దూరపరిచేది? ఏది యేసయ్య ప్రేమలో నుంచి నన్ను తొలగిపోయేట్లుగా చేసేది? ఆయన జీవితాన్ని గమనిస్తే ప్రియమైన వారలారా, ఈ రోజున మనము అనుభవిస్తూ ఉన్న ఆశీర్వాదాలలో కనీసం ఒక్కటి కూడా ఆయన అనుభవించాల.